హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మరో వీడియోలో సమ్మర్ వెకేషన్స్లో యూజ్ చేసే డైలీ సెంటెన్స్ తెలుగుతో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. మొదటగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చి, ఈరోజు వాతావరణం ఎలా ఉంది? హౌ ఈజ్ ద వెదర్ టుడే? ఈరోజు వాతావరణం ఎలా ఉంది అనే దాన్ని ఎలా చెప్తాం? హౌ ఈజ్ ద వెదర్ టుడే. నెక్స్ట్, ఈరోజు ఎండగా ఉంది అని ఎలా చెప్తాం? ఇట్స్ సన్నీ టుడే. ఇట్స్ సన్నీ టుడే. ఈరోజు వేడిగా ఉంది అని దాన్ని ఇంగ్లీష్లో మనం ఇట్స్ హాట్ టుడే. ఇట్స్ హాట్ టుడే. నాకు చెమటలు పడుతున్నాయి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే ఐ యామ్ స్వెట్టింగ్. ఐ యామ్ స్వెట్టింగ్. నాకు దాహం వేస్తుంది అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఐ యామ్ థర్స్టీ. ఐ యామ్ థర్స్టీ అని అంటాం. మీకు తాగడానికి ఏమీ కావాలి అనే దాన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ వాంట్ టు డ్రింక్. వాట్ డూ యూ వాంట్ టు డ్రింక్ అని అంటారు. నాకు చల్లని నీరు కావాలి అనే దాన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ కూల్ వాటర్. ఐ వాంట్ కూల్ వాటర్. నీడలో కూడా చల్లగా లేదు అని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్స్ నాట్ కోల్డ్ ఈవెన్ ఇన్ ద షాడో. ఇట్స్ నాట్ కోల్డ్. కోల్డ్ అంటే చల్లగా. ఈవెన్ ఇన్ ద షాడో. షాడో అంటే నీడలో. ఈవెన్ ఇన్ ద అంటే నీడలో కూడా. కూడా. ఇట్స్ నాట్ కోల్డ్ ఈవెన్ ఇన్ ద షాడో. షాడోలో కూడా కూల్గా లేదు అంటే నీడలో కూడా చల్లగా లేదు అని ఇంగ్లీష్లో అంటాం. ఫ్యాన్ ఆన్ చేయండి. ఫ్యాన్ ఆన్ చేయండి అనే దాన్ని టర్న్ ఆన్ ది ఫ్యాన్. టర్న్ ఆన్ ది ఫ్యాన్. ఫ్యాన్ వేగం పెంచండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో టర్న్ ద ఫ్యాన్ అప్. టర్న్ ద ఫ్యాన్ అప్. ఈ కోటు వేసుకోకండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో డోంట్ పుట్ ఆన్ యువర్ కోట్. డోంట్ పుట్ ఆన్ యువర్ కోట్. కాటన్ బట్టలు ధరించండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో వియర్ కాటన్ క్లాత్స్. వియర్ అంటే ధరించడం, క్లోత్స్ అంటే బట్టలు. వియర్ కాటన్ క్లాత్స్. మీ టోపీ మరియు సన్ గ్లాసెస్ ధరించండి అనే దాన్ని ఇంగ్లీష్లో పుట్ ఆన్ యువర్ హ్యాట్ అండ్ సన్ గ్లాసెస్. పుట్ ఆన్ అంటే ధరించండి, యువర్ అంటే మీది, హ్యాట్ అండ్ సన్ గ్లాసెస్ అంటే టోపీ మరియు సన్ గ్లాసెస్. పుట్ ఆన్ యువర్ హ్యాట్ అండ్ సన్ గ్లాసెస్. వాతావరణం వేడెక్కింది అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ద వెదర్ హ్యాస్ వార్మ్డ్ అప్. ద వెదర్ హ్యాస్ వార్మ్డ్ అప్. ద వెదర్ అంటే వాతావరణం, హ్యాస్ వార్మ్డ్ అప్ అంటే వేడెక్కింది, వార్మ్డ్ అంటే వేడి. సో ద వెదర్ హ్యాస్ వార్మ్డ్ అప్ అనే దాన్ని ఇంగ్లీష్లో మనం అంటాం. నేను వేడిని తట్టుకోలేను అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఐ కాంట్ స్టాండ్ హీట్. ఈ వేసవి సెలవులు ఎలా ఉన్నాయి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారు? హౌ ఈజ్ యువర్ సమ్మర్ వెకేషన్. హౌ ఈజ్ యువర్ సమ్మర్ వెకేషన్. హౌ అంటే ఎలా, యువర్ అంటే మీది, సమ్మర్ అంటే వేసవి, వెకేషన్ అంటే సెలవులు. హౌ ఈజ్ యువర్ సమ్మర్ వెకేషన్ అని అడగాలి. నెక్స్ట్ మనం నాకు వేసవిలో ఈత అంటే ఇష్టం అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా అడగాలి? ఐ లైక్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్ అంటే ఐ లైక్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్ అంటే నాకు వేసవిలో ఈత అంటే ఇష్టం. ఐ లైక్ అంటే నాకు ఇష్టం, స్విమ్మింగ్ అంటే ఈత, ఇన్ సమ్మర్ అంటే వేసవిలో, నాకు వేసవిలో ఈత అంటే ఇష్టం. దాన్ని మనం ఐ లైక్ స్విమ్మింగ్ ఇన్ సమ్మర్. నేను పిక్నిక్ పార్క్ మరియు జూకి వెళ్తున్నాను. ఐ గో టు పిక్నిక్ పార్క్ అండ్ జూ. నేను ఎక్కడికి వెళ్తున్నా అంటున్నాడు. నేను అంటే ఐ, గో టు అంటే వెళ్తున్నా, పిక్నిక్ పార్క్. ఓకే, పిక్నిక్ పార్క్ మరియు జూకి వెళ్తున్నారు. ఓకేనా? ఐ గో టు పిక్నిక్ పార్క్ అండ్ జూ.
నేను బీచ్కి వెళ్తాను. నేను బీచ్కి వెళ్తాను అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఐ గో టు బీచ్. నేను వెళ్తాను ఇక్కడికి, బీచ్కి. ఐ గో టు బీచ్. ఇసుక కోటలు నిర్మించండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? బిల్డ్ శాండ్ క్యాసిల్స్. బిల్డ్ అంటే కట్టండి, శాండ్ క్యాసిల్స్ అంటే ఇసుక కోటలు. ఓకే. గాలిపటాలు ఎగురవేయండి అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఫ్లై పేపర్ ప్లేన్స్. ఎగురవేయండి అంటే ఫ్లై, పేపర్ ప్లేన్స్ అంటే గాలిపటాలు. గాలిపటాలు ఎగురవేయండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఫ్లై పేపర్ ప్లేన్స్ అని అంటాం. నెక్స్ట్, ఎక్కువ నీళ్లు తాగండి అనే దాన్ని ఎలా చెప్తారో కామెంట్ చేసి చెప్పండి. ఎక్కువ నీళ్ళు తాగండి అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.